సమయం సమీపిస్తోంది. ఇంకా 24 గంటల్ని మిగిలి ఉంది. డిసెంబర్ 30 నోట్ల రద్దు పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం విధించుకున్న గడువు రేపటితో ముగుస్తోంది. మోడీ దేశ ప్రజలను అడిగి టైం కూడా పూర్తిగా వస్తోంది. మరి రేపటి నుంచి ప్రభుత్వం ఏం చేయబోతోంది? మోడీ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారో? కష్టాలకు చెల్లుచీటి పాడతారా లేక ఇంకా నట్లు బిగిస్తారా? వెళ్ళు. మాకే చిల్లర లేక అడుక్కుంటుంటే మన దగ్గర అడుక్కుంటున్నాడు రా. బామ్మర్ది నువ్వు బెటరా. సార్ ఇక్కడ దగ్గరలో ఏటీఎం ఎక్కడ ఉంది? రే, నా మొక్క మీద పుల్కాన్ రాసిందా లేకపోతే నేను నీకు పుల్కా లెక్క అవపడుతున్నానా? మీరు బ్రిడ్జ్ చేస్తుంటే మీ ఇల్లు అనుకున్నా సార్. అంటే కత్తెర పట్టుకుంటే కడిగి షాప్ అనుకుంటావా? మరి ఎక్కడైంది సార్? తీరిగ్గా తీర్చుకొని వస్తే తిరణాలంత జనం ఉంటున్నారు, అందుకే ఇక్కడ మకాం వేశా. మీ ఇలాంటి ఎర్లీగా ఉండాలి. నేను 8 నెలలకే పెళ్లి చేసుకోండి అంట. నాకేమన్నా ఆనందం ఇక్కడ పనుకోవడానికి? డబ్బులు లేకుండా ఇంటికి వెళ్తే మా ఆవిడ గడప దక్కనేదు. తక్కువ పోవచ్చుగా. మరి అలాంటి ఆవిడతో సంసారం ఎలా చేస్తున్నా సార్? సంసారం ఆమెతో కాకపోతే నీతో చేస్తారా? డబ్బులు పెడతారేమో, నిల్చుందంపా. డబ్బులు వస్తున్నాయండి. ఏమో చూడాలి. చూసా ధృవ సినిమా చూసా అండి, చాలా బాగుంది, మీరు కూడా చూడండి. అబ్బో వీడు పెద్ద సౌండ్ ఇంజనీర్ లా ఉన్నాడుగా. కాదండి, నేను సివిల్ ఇంజనీర్ని. వాట్ దిస్ క్రాప్ మ్యాన్? ఉప్పు లేని ఆ పప్పు కూడు, నేను లేని ఆంధ్రనాడు. What this? So sunny, no water. Oh God, is the money coming or not? ఆ జియో సిమ్ తీసుకున్నా అండి, నేను తీసుకున్నా. హాట్స్పాట్ ఆన్ చేయండి, అర్జెంటుగా యూట్యూబ్లో వీడియో చూడాలి. అవునండి, ఈ మధ్య యూత్ చాలా చెడిపోయింది. హే, తాగోతండవరా లోపలికి రానిచ్చింది. అవునండి, కనీసం ఇక్కడ తాగడానికి మంచిలు కూడా పెట్టలేదు. వీడికి లుంగిలో బాంబు పెట్టినా లండన్ లో పేలింది అనుకుంటాడుగా. మరి మామ మొన్న ఎస్ఐ వాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేసి దొరకలేదు, మరి ముసలోడి ఇంట్లో దొంగతనం చేసి దొరికిపోయినవేంట్రా? నాకేం తెలుసు మామ, ఆ రోజు శివరాత్రి అంట, అందరు జాగారం ఉన్నారు. నా సంగతి సరే గానీ నువ్వు ఎమ్మెల్యే ఇంటికే దొంగతనానికి వెళ్ళావుగా. ఆ విషయం ఎందుకులే ఇప్పుడు. పర్లేదు చెప్పురా. నాకేం తెలుసు, దొంగతనానికి వెళ్ళి ముందు రోజు ఇల్లు ఖాళీ చేశారు. మనకి ఎన్ని కుదరవులే కానీ ఆ ఏటీఎం వేసేద్దాం పామా. సరే పద. ఆగు మామ, సీసీ కెమెరాలు ఉన్నాయిగా, మరి ఎలా? అందుకే నా దగ్గర ఒక ఐడియా ఉంది. మావా. ఎవడరా నువ్వు? ఒరే నేనురా. ఓ మామ నువ్వారా? అసలు గుర్తుపట్టలేదురా. అదేరా ఐడియా. ఇగ్గో మావా. వేసేద్దాం ఏటీఎంని. మాస్టారు ప్లీజ్ చూస్తా ఉండండి, ప్రకృతి పిలుస్తుంది, పోయేస్తా.
ఆగండి మాస్టారు, ఆగండి మాస్టారు, వాటర్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు? ఎక్కడికి ఇది జనాలకు అర్థమైంది, చిన్న కచేరీ ప్రోగ్రామ్ ఉంది. అమ్మ నాన్నలే లేని వాణ్ణి నాకు సర్వము నేనేలే. ఉప్పు లేని ఆ పప్పు కూడా నేను లేని ఈ ఆంధ్రనాడు. నువ్వేంటే ఇక్కడ ఏంట్రా మాట్లాడరా బాబు, ఏదో ఒకటి మాట్లాడరా. అబ్బా వీటికంటే ఆ చోటుడేనాయంగా వినపడకపోయినా ఏదో ఒకటి మాట్లాడతారు. తాగుబోతుడితో నాకేంటి, మ్యూజిక్ అన్నా ఎంజాయ్ చేసుకుంటా. వీడెవడరా బాబు గడియారాల ముళ్ళ సెకండ్ కోసారి ఊగుతుండు. గురుగారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టంలా ఉంది. మరి ఏమనుకున్నారు, నేను మ్యూజిక్ అంటే చెవులు కోసుకుంటా తెలుసా? ఆయనకు లేనిదే అయి కదా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. నేను లేని ఈ ఆంధ్రనాడు. అవునరా, పెళ్ళికి మీ మామగారు గోల్డ్ బిస్కెట్స్ ఇచ్చినట్టున్నారు కట్నంగా. ఇంకా నీకు దొంగతనాలు ఏం అవసరం రా. గోల్డ్ బిస్కెట్లనే నేను పెళ్లి చేసుకున్నా. ఇంకేంట్రా? చేసుకున్న తర్వాత తెలిసింది మ్యారీ గోల్డ్ బిస్కెట్లని. ఎక్స్క్యూజ్ మీ, చేంజ్ ఉందా?
పెరిగిపోయిన ఈ జీవితానికి పెద్ద నోట్లు ఎందుకు సారు? చిల్లర చాలు. పెద్ద నోట్ల అవసరం పెద్దవాడికే తప్ప పేదవాడికి మాత్రం కాదు. కానీ పడుతున్న నా ఈ అడుగులు భారతం వైపు ఎటో నాకు తెలియకపోయినా ఓ సామాన్యుడిగా నా ఈ అత్యవసరం చిల్లర మాత్రమే తీరుస్తుంది.